ఫలకాలు. ఇక్కడ మహిషాసురమర్దిని, సుఖాసనంలో కూర్చున్న ముగ్గురు స్త్రీ దేవతలు, 2 స్త్రీ హస్తాలు, శ్రీవత్స చిహ్నం, అమ్మవారు, నంది, ఆవు, పంచాయతన విశ్వాసానికి చెందిన క్రీస్తు శకం 3-4 శతాబ్దాలకు చెందిన నున్నపు రాతి పలకలు ఉన్నాయి. పంచాయతన ఫలకంలో 3 తలలతో పద్మపీఠంపై కూర్చొని ఉన్న బ్రహ్మ, శివలింగం, అమ్మవారు, శక్తి ఆయుధం పట్టుకొని నిలుచుని ఉన్న కార్తికేయ, పీఠంపై కూర్చున్న నరసింహస్వామి, శివలింగం దగ్గర కూర్చొని ఉన్న నందితో పాటు దేవతను ప్రార్థిస్తున్న భక్తుల్ని చూడవచ్చు. మట్టి బొమ్మల తయారీ చాలా పురాతనమైన కళా సంస్కృతి. ఆనాటి మానవుడి సామాజిక మతవాదాలకు ప్రతీకగా మట్టి బొమ్మల తయారీ చెప్పవచ్చు. పురాతన కాలపు ఈ మట్టి బొమ్మలు ఆంధ్రప్రదేశ్లోని నాగార్జునకొండ, అమరావతి, చేబ్రోలు, జగ్గయ్యపేట మొదలైన ప్రసిద్ధ చారిత్రక స్థలంలో జరిగిన తవ్వకాలలో లభ్యమయ్యాయి. ఈ బొమ్మలపై గల కళాత్మక దృశ్యాలు నాటి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయి. సున్నపు ప్రతిమ. సహజ సిద్ధంగా లభ్యమయ్యే సున్నము, ఇసుక, నీరు మిశ్రమాన్ని పటుత్వానికై జిగురులో కలిపి తయారు చేసిన ప్రతిమని సున్నపు ప్రతిమలు అంటారు. ఈ సున్నపు ప్రతిమ కళ మొట్టమొదటిగా ప్రాచీన ఈజిప్టు, గ్రీసు, ఆఫ్ఘనిస్తాన్, తక్షశిలల యందు భారతదేశంలో సింధు నాగరికత కాలానికన్నా పూర్వమే ఈ కళ ఉన్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రతిమలను అమరావతి, నాగార్జునకొండ, వామికొండ, కొట్లకొండ, చందవరం, శాలిముండం మొదలగు బౌద్ధ స్థావరాల్లో కనుగొన్నారు. సుమారు క్రీస్తు శకం 18వ శతాబ్దంలో హిందూ ఆలయ శిఖర నిర్మాణాలు, ముస్లిం మసీదులపై అలంకరణ, కుతుబ్షాహీ, ఆసఫ్జాహీ సమాధులపై కూడా ఈ కళను ఉపయోగించారు. 400 సంవత్సరాల చరిత్ర ఉంది. బహమనీ సుల్తానుల కాలంలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఒక అద్భుత కళ బిద్రి. అరబిక్, పర్షియన్ సంస్కృతులతో మేళవించి రాగి లేదా ఇనుప వివిధ రకాల పాత్రలపై బంగారం మరియు వెండి పూతతో చిత్రాలు వేసేవాడు. తరువాత అక్కడ లభించే మట్టిని నీటితో కలిపి ముద్దగా చేసి ఆ పాత్రలకు పూసి వేడి చేసేవారు. దాంతో లోహం నల్లగా మారి బంగారం, వెండితో వేసిన చిత్రాలు ధగధగమని మెరుస్తూ కనపడతాయి. సెలడన్ పాత్ర. ముదురు పచ్చరంగు పాత్రలు, నీలి పచ్చరంగు పాత్రల్ని సెలడన్ పాత్రలు అంటారు. క్రీస్తు పూర్వం దాదాపు 2000 సంవత్సరం నుంచి చైనాలో తయారవుతున్న ఈ పాత్రలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి ఎన్నో ఉన్నాయి. చైనా దేశపు తొలితరం పాత్రలు సెలడన్ పాత్రలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తూర్పు దేశాల వాళ్ళు ఈ పాత్రల్ని ఎక్కువగా ఇష్టపడేవారు. ఎందుకంటే విషం కలిపిన ఆహార పదార్థాలు ఈ పాత్రల్లో వడ్డించినప్పుడు ఆ పాత్రల రంగు మారింది లేదా పాత్రలు పగిలిపోయేవి. పింగాణి పాత్రలు. గట్టిగానున్న తెల్లటి మట్టి పాత్రలను కాల్చడం ద్వారా మెరిసే వాటినే పింగాణి పాత్రలు అంటారు. అగ్నిలో కాల్చడం ద్వారా మట్టి పాత్రలకు అత్యంత గట్టిదనాన్ని ఖండ ఇండో ముస్లిం పిడి కలిగి బ్లేడ్ సంఖ్యగా మొదలై వెడల్పుగా ఉంది. దీని పిడి మరియు బ్లేడ్ బంగారు పూతతో కూడిన పూల ఆకృతులు కలిగి